హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ కార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 5 ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు స్టేబుల్ నుంచి బీటా కి కన్వర్ట్ కావాలంటే కుదరడం లేదనమాట. వాళ్ళందరికీ మనకు ఫ్రీక్వెంట్గా ఒక ఎర్రర్ అయితే వస్తుంది, క్యాంట్ వెరిఫై అప్డేట్ ప్యాకేజ్ అని వస్తుంది. ఇది ఎందుకు వస్తుందంటే స్టేబుల్ రోమ్ అనేది రెడ్మీ నోట్ 5కి సంబంధించిన స్టేబుల్ రోమ్ ఇంకా నగౌట్లో ఉంది. అయితే బీటా రోమ్ అనేది ఆల్రెడీ ఓరియో మీద రన్ అవుతుంది అనమాట. సో మనం రికవరీ రోమ్ ద్వారా అప్డేటర్ యాప్ ద్వారా ఒకేసారి MIUI 9 నుంచి MIUI 10కి కానీ, లేదంటే బీటా నుంచి స్టేబుల్ కానీ, స్టేబుల్ నుంచి బీటాకి కానీ, అలానే ఆండ్రాయిడ్ వర్షన్స్ N నుంచి O కానీ ఇలా చేంజ్ అవ్వలేమన్నమాట. సో ఇలా చేంజ్ అవ్వడం వల్ల ఫోన్ బ్రిక్ అవుతుందని చెప్పి మనకు ఆ ఎర్రర్ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి ఎర్రర్స్ కనిపించాయని చెప్పి MIUI వాళ్ళకి చాలా మంది కంప్లైంట్ చేశారు. అయితే నేను కూడా పర్సనల్గా కంప్లైంట్ చేశాను ఫ్రెండ్స్, ఇలాంటి ఎర్రర్ రాకుండా మేము ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని. సో ఇంతకుముందు వాళ్ళు చెప్పిన సొల్యూషన్ ఏమంటే ఫాస్ట్ బూట్ మోడ్లో ట్రై చేయండి అని. ఫాస్ట్ బూట్ మోడ్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఫోన్లో బూట్ లోడర్ అనేది అన్లాక్ చేయాలన్నమాట. బూట్ లోడర్ అనేది అన్లాక్ చేస్తే మనకు ఖచ్చితంగా ఇన్స్టాల్ అవుతుంది. కానీ బూట్ లోడర్ అన్లాక్ చేయాలంటే మనం పర్మిషన్స్కి అప్లై చేయాలి, మన దగ్గర కంప్యూటర్ కూడా ఉండాలి, మనకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా బాగా తెలిసి ఉండాలన్నమాట. ఇవి తెలిస్తేనే మనం బూట్ లోడర్ అన్లాక్ చేయగలము. బూట్ లోడర్ అన్లాక్ చేసిన తర్వాత మనకు ఫోన్ యొక్క సెక్యూరిటీ అయితే లాస్ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల చాలామంది ఆలోచిస్తున్నారు ఎవరైతే స్టేబుల్ నుంచి బీటాకి కన్వర్ట్ కావాలో వాళ్ళు. సో దీనికోసం నేను ఇచ్చే సొల్యూషన్ ఏమంటే, నేను MIUI వాళ్ళతో కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమంటే 8.8.16 రోమ్ అనేది ఇది ఫ్లాష్ అవుతుంది అని చెప్పారనమాట. సో మీరు డైరెక్ట్గా ఇంతకుముందు ట్రై చేసినట్లే ఇప్పుడు కూడా 8.8.16 రోమ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. రెడ్మీ నోట్ 5కి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ రోమ్ని డైరెక్ట్గా చూస్ అప్డేట్ ప్యాకేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సిస్టమ్ అప్డేట్లో అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే వాళ్ళు ఫోన్ బ్రిక్ కాకుండా వాళ్ళు ఒక కొత్త మెథడ్ అయితే ఇంప్రూవ్ చేశారనమాట ఈ అప్డేట్లో. సో ఈ అప్డేట్లో మనం ఒకేసారి ఆండ్రాయిడ్ N నుంచి ఆండ్రాయిడ్ ఓరియోకి కన్వర్ట్ అవుతాము. అలానే MIUI 9 స్టేబుల్ నుంచి MIUI 10 స్టేబుల్ కూడా MIUI 9 స్టేబుల్ నుంచి MIUI 10 బీటా కూడా కన్వర్ట్ అవుతాం అనమాట. సో దీనివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా ఈజీ మెథడ్లో మనం రెడ్మీ నోట్ 5కి MIUI 10 అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే ఇంతకుముందు చూసుకుంటే వేరే మెథడ్ ఉండేది ఫ్రెండ్స్. అది ఎలా ఉండేదంటే MIUI 9 స్టేబుల్ రోమ్ నుంచి MIUI 9 బీటా రోమ్కి కన్వర్ట్ అవ్వాలి. అంటే ఓరియో రోమ్ అనమాట. ఓరియో ఫస్ట్ వెర్షన్ ఏదైతే రిలీజ్ అయి ఉంటుందో బీటా రోమ్ దాంట్లో కన్వర్ట్ అయ్యాలన్నమాట. 8.4.24 ఈ రోమ్ని ఫ్లాష్ చేస్తే ఆటోమేటిక్గా మనకు సిస్టమ్ అప్డేట్ అనేది వస్తుంది అనమాట. MIUI 10 అది చేసుకోవాలి. సో ఆ వర్షన్ కూడా ఇప్పుడు వర్క్ అవ్వడం లేదనమాట. సో దానికోసమే వీళ్ళు కొత్తగా ఈ ఆప్షన్ తీసుకొచ్చారు. మీరు డైరెక్ట్గా 8.8.16నే ఫ్లాష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా ఈజీ మెథడ్తో మీరు మీ ఫోన్ MIUI 9 స్టేబుల్ నుంచి MIUI 10 స్టేబుల్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నేను చెప్పేది అయితే ఇదే ఫ్రెండ్స్, ఎవరైతే రెడ్మీ నోట్ 5 యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ మెథడ్ అయితే 100% వర్క్ అవుతుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సింపుల్గా మీరు MIUI 9 స్టేబుల్ నుంచి MIUI 10 బీటా రోమ్కి కన్వర్ట్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.